తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచానని, తన జీతం నుంచి నెలకు 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్తోందన్నారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని అఫిడవిట్ ఇచ్చినట్టు తెలిపారు. అసెంబ్లీలో ఆ బీఆర్ఎస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే తాము మద్దతు ఇస్తానన్నారు. తానెప్పుడు బీఆర్ఎస్ పార్టీని అధిష్టానాన్ని విమర్శించలేదన్నారు. జగిత్యాల అభివృద్ధి కోసం సీఎంతో, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, జగిత్యాల అభివృద్ధికి మద్దతుగా ఉన్న అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించాలని కోరారు. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది, ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా, డేట్ అటు ఇటు రాయట్లేదు, ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే, ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే, ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలువ కప్పితే, వాడు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్ లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితం అది అడుగుతుంది కదా, వివరణ అడిగి. ఎస్, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోనికే, హత్య చేసినోనికే ట్రయల్ నడుతుంది కోర్టుల. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే, వారికి శాలవాప్తి నాకు కండువ కప్పగానే, తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసిండ్రు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసిండ్రు. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ అబ్జెక్షన్ చేయలే. ఎస్, నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే, నేను అబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, వాస్తవమే. అఫిడవిటే కాదు, నెలకు 5,000 కట్టినా పోయి, అఫిడవిటే కాదు, నెలకు 5,000 కట్టా. కాదంటే ఏదైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయండి, ఈ బిల్ మద్దతు ఇవ్వమంటే అటే చెప్తాను నేను.